అసలు విశ్వాసం అనే పదాలకు పూర్తిగా అర్థం తెలియని, లేకపోతే అర్థం మార్చేసి బోధిస్తున్నటువంటి జీవన విధానంలో ఈరోజు మనం ఉన్నాం. విశ్వాసం ఉంచడము లేకపోతే దేవుణ్ణి నమ్ముకోవడము అని అంటే అది పూర్తిగా ఈలోక సంబంధమైనటువంటి విషయాల వరకే అన్నట్టుగా నేటి క్రైస్తవ బోధలు అనేటువంటివి మనం వింటున్నాం. నిజానికి విశ్వాసం అంటే ఏంటి, దేని మీద విశ్వాసం ఉంచాలి అని అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 34 ఆఖరి వరకు మనం చూసినట్లయితే ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. నీకు ఉద్యోగం కావాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు, నీకు స్వస్థత కావాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు, నీకు పెళ్ళి అవ్వాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు, నీకు పిల్లలు పుట్టాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచు. విశ్వాసం అనేటువంటి దాన్ని శరీర సంబంధమైన విషయాలకు పరిమితం చేసేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం చదివిన లేఖనంలో ఏం చెప్తున్నారనంటే ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు అని చెప్పి నువ్వు మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ అంటే ఏంటి అంటే పైన 2 ఉదాహరణలు చెప్పాడు. ఒకటి ఆకాశ పక్షులకు సంబంధించింది, 2 అడవి పువ్వులకు సంబంధించింది. ఆకాశ పక్షులకు సంబంధించినటువంటిది ఆహారానికి సంబంధించిన ఉదాహరణ. అవి విత్తవు కొయ్యవు కానీ దేవుడు వాటిని సమృద్ధిగా పోషిస్తున్నాడు. అడవి పువ్వులేమో ఎంతో అందంగా అలంకరింపబడ్డాయి కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి నిన్ను మరింతగా నీకు వస్త్రాలు కావాలని దేవుడికి తెలియదా? కాబట్టి ఏంటనంటే ఒకటి ఆహారము, 2 వస్త్రము. నువ్వు నిజంగా దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి విశ్వాసం అయితే ఇవి 2 కూడా ఖచ్చితంగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. కానీ నీకు ఉద్యోగాన్ని ఇచ్చి, నీకు ఇల్లులు కట్టించి, నీకు బిల్డింగులు కట్టించి, నీకు సకల సౌకర్యాలు కల్పించి నిన్ను సమృద్ధిపరచడం అనేటువంటిది విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు కావివి. ఒకవేళ వాటి కోసమే కనుక నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, వాటి మీదే నీ యొక్క విశ్వాసం అనేటువంటిది ఒకవేళ ఆధారపడినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించేవారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందుము, జాగ్రత్త.